ఏమండి, ప్రాంతం ఏదైనా పదార్థం ఏదైనా పసందుగా వండుకొని తినడమే మన పరమావధి. ఏంటి సుమలత ప్రాస కోసం చాలా కష్టపడి ఆ పదాలన్నీ వెతుక్కుంటుంది అని అనుకుంటున్నారా? అదేం లేదండి, కాకపోతే కొంచెం కనెక్షన్ ఉంది. ఏంటంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రాంతం వంటకాల్ని ఈరోజు మనకి పసందుగా వండి చూపిస్తా అంటున్నారు శ్రీమతి విజయారవి గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వంటకాల పని పడదామా? పదండి. హలో అండి. హలో సుమలత. విజయరవి గారు బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? ఫైన్. మాకు విషయం చెప్పండి, మీరు మాకు మీ ఇంటి వంటలో పార్టిసిపేట్ చేయడానికి, రెండు చక్కటి వంటకాలు చూపించడానికి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారా, లేదా ఇక్కడ సెటిల్డా? మీరు ఇక్కడ సెటిల్డ్ అమ్మా. ఎన్ని ఇయర్స్ నుంచి? మాదంతా ఆంధ్రానే, యాక్చువల్గా అనంతపురము. ఓకే, అంటే మీ పూర్వీకులు ఎవరైనా కర్ణాటకలో పూర్వీకులు ఉండేవారేమో. యాక్చువల్ మా పేరెంట్స్ ది కర్ణాటక, మాదంతా ఇంకా ఆంధ్ర. మదర్ లాంగ్వేజ్ మాత్రం మదర్ టంగ్ కన్నడ. ఓకే, ఏం వంటకాలు చూపిస్తున్నారు ఈరోజు? హయగ్రీవ. పేరు వినడానికి బాగుంది కదా. మరి ఆ వంటకం ఏంటో, అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చెప్తారా అండి? ఉడికించిన శనగపప్పు, బెల్లం తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, గసగసాలు, ఇలాచి పౌడర్. ఫస్ట్ మనం ఉడకపెట్టిన శనగపప్పు టైం పడుతుందని అంటే ముందు నానబెట్టాను ఏమైనా? నానబెట్టలేదు, జస్ట్ శుభ్రం చేసుకొని శుభ్రం చేసుకొని కుక్కర్ లో పెట్టేస్తే సో కొంచెం ఇలా పలుకుగా ఉండేటట్టు, ఇంకొంచెం అవ్వచ్చు, మెత్తగా అయినా పర్వాలేదు. ఓకే, ఇంకా తర్వాత గసగసాలు, ఎండు కొబ్బరి రెండు మిక్సీ పట్టాను, ఆల్రెడీ తీసుకొచ్చాను. ఓకే, గసగసాలు ఏమైనా వేపారా? ఏమీ లేదు, అన్ని పచ్చివే. ఓకే, ఎండు కొబ్బరి అండ్ గసగసాలు పౌడర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. సో ఆల్రెడీ కొంచెం ఉడికించారు, కానీ ఇంకొంచెం ఉడకాలమ్మా. ఏంటి, ఏ సందర్భాల్లో చేస్తారు ఈ స్వీట్? ఇది మామూలు పూజలకు, అన్ని పూజలకు చేస్తాం మా ఇంట్లో, ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటుంటాము. ఏ దేవుడికైనా యాక్చువల్ గా అంటే ఇది మా కర్ణాటకలో సోందా అనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో వాదిరాజరు గురువులు చాలా ఫేమస్. ఓకే, అంటే అదొక కమ్యూనిటీయా? కమ్యూనిటీ కాదు, అది టెంపుల్ వాదిరాజరు అని ఉంటారు, గురువు పేరు. ఆ గురువుకి స్పెషల్ గా ఇదే నైవేద్యం పెడతారు అక్కడ కర్ణాటకలో. మనకు కూడా ఇదే ప్రసాదం పెడతారు. మీకు ఎంతమంది ఉన్నారు మీకు పిల్లలు? 2 అబ్బాయిలు. ఓహో. పెద్ద బాబు బీటెక్ 3rd year. ఓకే, చిన్నవాడు 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే, సో ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా మంది చూస్తానండి, ఉంటే 2 అమ్మాయిలు ఉంటారు, లేదంటే 2 అబ్బాయిలు ఉంటారు, ఒక పాప ఒక బాబు ఉన్నారంటే తక్కువ, చాలా తక్కువ. అసలు అనిపిస్తుందా ఆడపిల్లలు ఉంటే బాగుండాలి? మేబీ అనిపిస్తుంది, కాకపోతే నేను మా వారు అనుకుంటాము, మనకు వచ్చే కోడలను మనం చక్కగా బాగా చూసుకుంటే, అందులోనే మన అమ్మాయిలు ఉంటే ఏం చేసి పెడతాము, మన కోడలకు చేసి పెడితే మనకు ఆ లోటు అనేది పోతుంది కదా. వెరీ నైస్, వెరీ నైస్. చూడండి ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది? అవుతుందమ్మా, కొంచెం బెల్లం వేసేస్తే సో ఒకేసారి అయిపోతాయి. మీరు ఎలా తింటారు? తీపి ఎక్కువ తింటారా, కొంచెం తక్కువ తింటారా? నాకు తీపి తక్కువ, నేను కొంచెం ఎక్కువ తింటాను. వేస్తారా ఇంకాస్త? వేస్తాము. మా పిల్లలకి మా వారికి స్వీట్ ఇష్టము. మీకు కొంచెం తక్కువ? అయితే మీరు కొంచెం ముందు పక్కన తీసి పెట్టి మళ్ళీ వేస్తారా ఏంటి? అలా ఏమి లేదమ్మా, ఈ 2 డిష్లు మా వారికి పిల్లలకి చాలా ఇష్టము. కర్ణాటకలో చేస్తారా అండి పోలేలు, భక్షాలు అంటారు చూడండి? భక్షాలు అంటే బొబ్బట్లు కదా, చేస్తుంటాం. హోళిగలు అంటాం మేము దాన్ని. ఓకే ఓకే. ఇంకా నాకు మీ గురించి తెలియనివి ఏమేమి చెప్పండి. కర్ణాటకలో ఉన్నారు అంటే అక్కడ లేరు, కానీ జనరల్ గా వాళ్ళకి సంగీతం ఏదైనా నేర్చుకుంటే కర్ణాటక సంగీతం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కర్ణాటక కదా. మీరు అట్లా ఏదైనా మ్యూజిక్ నేర్చుకున్నారా? నేను అంటే బ్యాంజో ప్లేయర్. అవునా? ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు? నేను అనంతపురే, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ అంతా ఫ్రమ్ LKG to BSc అనంతపురే కదా. అండ్ మ్యారేజ్ అనంతపురం, మా పెద్ద అబ్బాయి పుట్టింది అనంతపురం. అనంతపురం అంటే పుట్టపర్తి స్కూల్స్ వాటిల్లో నేను అక్కడ 2 years బాబా గారి కాలేజ్ లో చదివాను, ఇంటర్మీడియట్. ఓకే ఓకే. మా చిన్న బాబు
హిందూ బళ్ళార్లో పుట్టాడు. మా పేరెంట్స్ అటు షిఫ్ట్ అయ్యారు, ఆహా. సో బళ్ళార్లో పుట్టాడు అబ్బాయి. ఓకే ఓకే. మా వారు కూడా అనంతపూర్లో, మా వారి వాళ్ళది అనంతపురమే. సరే, మరి మాకు ఏదైనా ఒక మంచి పాట పాడి వినిపిస్తారా? యాక్చువల్గా నాకు రాఘవేంద్ర స్వామి అంటే పూజిస్తారు. పూజిస్తాము. అది అలా ఉడకాలా పాడమంటారా? కాసేపు? కాస్త అదంతా నెయ్యి వేద్దామమ్మా, అంటుకోకుండా, ఓకే. అడుగంటకుండా. మామూలుగా ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మీద పాట పాడండి. పాట. పాడండి. అది అలా ఉడకనివ్వండి, ఓకే. మీరు వినిపించండి. వారబంతమ్మ గురువారబంతమ్మ ರಾಯರನೆನೆಯಮ್ಮ ಗುರು ರಾಯರನೆನೆಯಮ್ಮ ಸ್ಮರಣೆ ಮಾತ್ರದಲ್ಲಿ ಕ್ಲೇಶ ಕಳೆದು ಸದ್ಗತಿಯ ಕೊಡುವನಮ್ಮ ವಾರ ಬಂತಮ್ಮ ಗುರುವಾರ ಬಂತಮ್ಮ ಯೋಗಿ ಬರುವನಮ್ಮ ಶುಭಯೋಗ ಬರುವುದಮ್ಮ ಯೋಗಿ ಬರುವನಮ್ಮ ಶುಭಯೋಗ ಬರುವುದಮ್ಮ ರಾಘವೇಂದ್ರ ಗುರುರಾಯ ಬಂದು ಭವರೋಗ ಕಳೆವನಮ್ಮ ವಾರ ಬಂತಮ್ಮ ಗುರುವಾರ ಬಂತಮ್ಮ ರಾಯರ ನೆನೆಯಮ್ಮ గురురాయర నెనయమ్మ. ఓకే, బాగుందండి వినడానికి. నాకు రెండే ముక్కలు అర్థమైంది. గురువారము రాఘవేంద్ర స్వామి అని అర్థమైంది, మిగతా అర్థం కాలేదు. చెప్తారా? వారం అంటే గురువారం పూజిస్తాం మనము రాఘవేంద్ర స్వామిని. సో ఆయన పూజ వరకు కూడా కాదు, జస్ట్ ఆయన స్మరణతోనే మనకి ఈవెన్ క్యాన్సర్ అలాంటి రోగాలు కూడా, జబ్బులు కూడా నాశనం అవుతాయి. అవునా? అక్కడ వెళ్ళి సేవ చేస్తారు. సేవ అంటే తడి బట్టతోనే ప్రదక్షిణాలు చేస్తే చాలా వెంటనే మనకు ఫలితం ఉంటుంది. ఇది ఎంతవరకు ఉడికిందో చూడండి. ఇది కావాలంటే ఇలానే మనము వేసుకోవచ్చు. కొంతమంది ఇంకొంచెం గట్టి దగ్గర పడేదాకా చేసుకుంటారు. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం. నేతిలోనే కదండి? నేతిలో కొంచెం నెయ్యి వేసి ఇలా చివరికి ఇందులో వేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ జీడిపప్పు వేద్దాము, ఎందుకంటే ఇవి తొందరగా కిస్మిస్ తొందరగా వేస్తుంది, మరి నల్లగా అవుతుంది కదా. మీరు నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్పండి. అది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ బ్యాంజో అంటారండి దాన్ని. ఓకే, అంటే ఇంకేదైనా పేరు కూడా ఉందా అది తెలుసుకోవడానికి? బుల్బుల్ తారా అంటారు. బుల్బుల్ తారా హిందీ మూవీస్ లో కనిపిస్తుంది. చిన్నగిలాగా లెఫ్ట్ హ్యాండ్ తో వాయించి. సో జీడిపప్పులు వేస్తున్నాను సపరేట్. ఇది వేసిన తర్వాత అది వేద్దాం, గట్టిగా కిస్మిస్ వేస్తాను. సో అది వేగాక స్టవ్ ఆఫ్ చేసేస్తాం, వేసేస్తాం. మీరు అన్నట్టు అది కూడా దగ్గర పడుతుంది. అదే టైం ఒక 5 minutesకి అయిపోతుందమ్మా. సో ఇట్లాగే వేసేసేయండి. పప్పులు బెల్లంలో ఉడికేసరికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఎప్పుడు అండి మనకి? ఇప్పుడు కలపాలి. ఇది వేస్తే ఇంకా దగ్గరకు అవుతుంది. సో ఎండు కొబ్బరి, గసగసాలు ఫైనల్ ఇంగ్రీడియంట్. ఫైనల్ పచ్చివే వేస్తున్నాం కదా గసగసాలు, ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా. ఓకే, అయిపోయిందమ్మా. డిష్ అవుట్ చేసేద్దామా? ఆఫ్ చేయనా? తర్వాత ఇలాచీ పౌడర్ వేసేద్దాం. మరి ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది కదా. ఓకే, తీసేచ్చా? ఫైనల్ గా కొంచెం బాగా కనిపించడానికి కొద్దిగా ఎండు కొబ్బరి ఈ సెంటర్లో పెట్టేసేయండి. చుట్టూ మీకు స్వీట్ అంటే ఇష్టం అన్నారు కదా, స్వీట్ మీకోసం హైగ్రీవా. ఓకే, కర్ణాటక ప్రాంతంలో గురువు గారైన వాదిరాజుకి నైవేద్యం పెట్టే హైగ్రీవా మీరు ఇంట్లో తయారు చేస్తారు కదండి. కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మరొకసారి చూద్దాం. కర్ణాటక వంటకం హైగ్రీవా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు, బెల్లం, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. హైగ్రీవా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో సగం ఉడికించిన శనగపప్పు వేసి ఇంకొంచెం నీళ్లు పోసి మరలా ఉడికిస్తూ ఉండాలి. అది కాస్త ఉడికిన తర్వాత అందులో సరిపడా బెల్లం వేసి మరి కాసేపు ఉడికించాలి. అది అలా ఉడుకుతుండగా ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. అలా వేగిన డ్రై ఫ్రూట్స్ని ఉడుతున్న శనగపప్పు మిశ్రమంలో వేసి గసగసాలు, ఎండు కొబ్బరి కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని అది కాస్త దగ్గర పడిన తర్వాత ఫైనల్గా యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కర్ణాటక సాంప్రదాయ వంటకం హైగ్రీవా తయారు. సుమలత, హైగ్రీవా రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి.
సూపర్ అండి. జనరల్గానే శనగపప్పు బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో కొంచెం కొబ్బరి గసగసాలు అండ్ యాలకుల పొడి నెయ్యి అన్నీ యాడ్ అయ్యేసరికి సూపర్ ఉందండి, చాలా బాగుంది. విజయరవి గారు చెప్పండి. సో ఫస్ట్ ఐటమ్ మీ కర్ణాటక వంటకం చాలా బాగుంది. మరి సెకండ్ రెసిపీ ఏంటండి? బిసిబేళే బాత్ అని. బాత్ అంటే ఇవన్నీ పౌడర్ వేసి, మసాలా పౌడర్ వేసి రైస్ లో కలపడం, దాన్ని ఆ ప్రిపరేషన్ బాత్. బట్ ఇందులో కందిపప్పు కూడా ఉంటుంది నేను చేసే దాంట్లో. ఓకే, జనరల్ గా అయితే బిసిబేళి బాత్ లో కందిపప్పు ఉండదు, మామూలు క్యాప్సికమ్ బాత్ అలా దాంట్లో ఓన్లీ రైస్ క్యాప్సికమ్ ఏది ఉంటుందో అది ఉంటుంది. కానీ బిసిబేళి బాత్ లో కందిపప్పు కూడా ఉంటుంది. రైస్ కందిపప్పు. సో ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి చెప్తారా? చెప్తాను. బియ్యము, కందిపప్పు, టమోటో, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, రాతి పువ్వు, చెక్క, మొగ్గ, లవంగాలు, ధనియాల పొడి, ఇంగువ, నెయ్యి, చింతపండు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, బేడిగకాయలు అంటారు, వేరుశనగ విత్తనాలు, పసుపు, ఉప్పు. ఓకే అండి. సో టేబుల్ అంతా కలకలాడుతుంది, చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కదా. నాకు ఇదేంటి, దీని గురించి చెప్పండి. ఇది బేడిగ కాయలు అన్నారు. బేడిగ కాయలు అంటారు. ఇవి చూడడానికి ఎర్రగా ఉంటాయి కానీ కారం తక్కువ ఉంటాయి. ఇది కర్ణాటకలో ఎక్కువ దొరుకుతాయి. ఇది ఉడికించి ఎండబెట్టారా? మరి మనకి ఇక్కడ దొరుకుతాయి, మనకు మాల్స్ లో, పెద్ద పెద్ద మాల్స్ లో దొరుకుతాయి ఇవి. మామూలు కాయగూరల కారంకి కూడా ఇవే వాడతారా? ఈ బిసిబేళి బాత్ కి అన్నిటికీ కారం పొడి అంటే ఇదే ఎక్కువ, ఈ కాయలతోనే పట్టించుకుంటారు. ఓకే, సరే అండి. ఇప్పుడు ఏంటి అసలు దీనికి ప్రొసీజర్ ఏంటి? మనం మసాలాకు ప్రిపరేషన్ కు ధనియా, రాతి పువ్వు, చెక్క, మొగ్గ, లవంగ, ఎండు కొబ్బరి, బేడికి కాయలు, మినప్పప్పు, శనగపప్పు ఒక 2 స్పూన్స్, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కొద్దిగా లైట్ గా ఆయిల్లో వేయించుకొని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జులో ఆ పౌడర్ ని వేసి నానబెట్టాలి. నేను అలా తీసుకొచ్చాను. నానాలి. ఒక నానితే టేస్ట్ వస్తుంది ఆ పౌడర్. సుమారు ఎంతసేపు నానబెట్టాలి? ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది. సో నానబెట్టాలి కాబట్టి ముందుగా ఆవిడ కలిపేసి పెట్టారు. ఇప్పుడు అసలు ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దాం. కుక్కర్ పెట్టేసామండి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనం నెయ్యి వేద్దామమ్మా. కొద్దిగా నెయ్యి వేద్దాం, ఇంకొంచెం అలానే ఉంచుదాం ఎందుకంటే తాలింపుకు కావాలి. ఓకే, ఇప్పుడు కొంచెం వేడి. మొదట ఏం వేస్తున్నారు? జీడిపప్పు వేయాలి. జీడిపప్పు విడదీద్దాం. కొంచెం ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. అవునండి. ఇది వేద్దాం. బియ్యము శుభ్రం చేసుకున్న బియ్యం, కడిగి పెట్టిన బియ్యం 1 కప్పు. కమ్మటి వాసన వస్తుంది కదా. అవునండి. అలాగే కందిపప్పు 1 కప్పు. సేమ్ బియ్యం ఎంత తీసుకుంటే 1:1 రేషియో 1:1. పసుపు 1 స్పూన్ పసుపు వేయాలి. తర్వాత ఒక్కొక్కటి కాయగూరలు, బీన్స్, ఆలు వేయండి, బంగాళదుంపలు, నెక్స్ట్ క్యారెట్, టమాటాలు. ఇన్ని టమాటాలు వేసుకోవచ్చా? వేసాను, కమ్మదనం ఉంటుంది. ఓకే. తర్వాత వేరుశనగ గుళ్ళు, అవి కూడా పచ్చివే, వేపక్కర్లేదు, అవసరం లేదు. ఇందులో వేగిపోతాయి కదా, వాటర్ వేసేస్తాం కదా. కరివేపాకు, కొంచెం కొత్తిమీర పైన, తర్వాత గార్నిష్ కొంచెం వేస్తాం. ఇంకా కొంచెం కలిపేసి కొంచెం వాటర్ పోయాలి. ఇంకా 1 కప్పు రైస్, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, దానికి ఈక్వలెంట్గా 4 కప్స్ ఆఫ్ వాటర్, డబల్. అండ్ ఆ కూరగాయలు అంతా కొంచెం బాయిల్ అవ్వడానికి ఇంకొద్దిగా ఎక్కువ. సో ఆల్మోస్ట్ 5 కప్స్. కొంచెం బాత్ అంటే అది మెత్తగానే ఉంటుంది కదా. మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ ఏమైనా వేసి, సాల్ట్ వేయాలి సరిపడా. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలమ్మా. చేతితో వేస్తేనే ఉప్పు తెలుస్తుంది. చాలా. ఇప్పుడు మనం మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేయడం చాలు. ఎందుకంటే ఎక్కువ 3-4 విజిల్స్ వస్తే కొంచెం అవన్నీ మరి ముక్కలు కనపడవు, మ్యాష్ అయిపోతాయి కదా. మరి అన్నం ఉడుకుతుందా అండి 2 విజిల్స్ లో? ఉడుకుతుంది. అంటే నానబెట్టిన బియ్యం ఉడుకు.
సో పెట్టేసాం కదా, ఇది మనకి 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ రావాలి. సరిపోతున్నాయి కదండి? సరిపోతుందండి. ఆఫ్ చేసే 3 విజిల్స్ వస్తే చాలండి. సో ఇది పక్కన పెడుతున్నా, కొంచెం చల్లారుతుంది. ఒకసారి బళ్ళారిలో ఉన్న మా అమ్మగారికి, అత్తయ్య గారికి, మావయ్య గారికి, ఆడపడుచులకి, మా అక్కయ్యలకు ఒకసారి పెద్ద హాయ్ చెప్పరా. విజయ, రవి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సుమలత తరపున చాలా పెద్ద హాయ్ అండి. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. చల్లారి నువ్వు చూద్దామా? చూద్దామా, చూడండి. ఓపెన్ చేద్దామా సుమలత. చూడమ్మా. వావ్, సూపర్ కలర్ వస్తుందండి. ఒకసారి కలిపేసి కాస్త కొంచెం వాటర్ పోద్దామమ్మా. వాటర్ ఇప్పుడు వేయచ్చా? వాటర్ కొద్దిగా పోద్దాము, అంటే అది వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అన్ని మసాలా దినుసులు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ ఇది ఉడకాల్సిన అవసరం ఉండదా? అవసరం లేదు, మనం ఆల్రెడీ వేయించి మిక్సీ చేసాం కదా, అవసరం లేదు. ఇందులో కొంచెం వాటర్ వేసి ఇందులో కలిపేద్దాం. కొంచెం ఇదంతా కింద అడుగు అంటకుండా కొంచెం కలపాలి. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. గిన్నెలో తీసేసుకోవచ్చా? ఇంకా డిష్ అవుట్ చేసిన పోపు పెట్టాలి. ఈ లోపు తాలింపు కూడా నెయ్యితోనే పెట్టుకోవాలి. నెయ్యితోనే పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, మొత్తం వేసి. కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ ఎటువంటి వంటలకి ఫేమస్ అండి? అంటే ఇలా బాత్సేనా? బాత్కి ఎక్కువ ప్రిఫరెన్స్. మళ్ళీ ఏపీకి వచ్చేసరికి ఇలా బాత్ ఉండవు, పులిహార ఉంటాయి. ఎక్కువ రైస్ అంటారు కదా, అలా ఉంటుంది. తాలింపు గింజలేనా? తాలింపు గింజ. పప్పులు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. లాస్ట్ లో కరివేపాకు. ఎవరికైనా మీరు ఇప్పుడు ఈ బేడికాయలు కారం తక్కువ ఉంటాయన్నారు కదా, అవునమ్మా. కారం మరి కాస్త కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చా? పచ్చిమిర్చి వేసుకోకూడదు, మరి కాస్త కారం కావాలంటే వేరే సపరేట్ కారం పౌడర్ దొరుకుతుంది కదా, ఎండు మిరపకాయలు, అది వేసుకోవచ్చు. అంటే కలిపేయచ్చా? కలిపేయచ్చు. తర్వాత ఇంగువ వేసి, తాలింపులో ఇంగువ వేసి ఓకే. కరివేపాకు వేద్దామమ్మా. ఆఫ్ చేయాలా? ఆఫ్ చేసి ఇప్పుడు ఏంటి, రైస్ ఇందులో తీసుకున్నాక తాలింపు పైన వేస్తారా? ఓకే, డిష్ అవుట్ చేసుకున్నాము. సుమలత, ఇంకా తాలింపు వేసేద్దామా? ఓకే. సో జస్ట్ సర్వ్ చేసే ముందు ఒకసారి కలిపేసి తాలింపు చేస్తాం. సుమలత, కర్ణాటక స్పెషల్ బిసిబేళే బాత్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. ఆహా, వాసన అయితే సూపర్ వస్తుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరొకసారి చూసేయండి. కర్ణాటక వంటకం బిసిబేళి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, బీన్స్, బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ, నెయ్యి, పసుపు, మెంతులు, బాడిగకాయలు అంటే కర్ణాటక ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, రాతి పువ్వు, లవంగం, చెక్క, మొగ్గ, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, జీడిపప్పు, చింతపండు. బిసిబేళి బాత్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, బాడిగకాయలు అంటే కర్ణాటక ఎండుమిరపకాయలు, అలాగే రాతి పువ్వు, లవంగాలు, చెక్క, మొగ్గ, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఇవన్నీ కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అవి చల్లారాక వాటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని చింతపండు రసంలో కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కడిగి పెట్టిన 1 కప్పు బియ్యం, అలాగే కడిగి పెట్టిన 1 కప్పు కందిపప్పు వేసి అవలా కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు, బీన్స్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, వేరుశనగ పప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకుని 2 కప్పుల మిశ్రమానికి 5 కప్పుల నీళ్లు సుమారుగా తీసుకుని అందులో ఉప్పు కూడా వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అది అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ముందుగా మనం చింతపండు రసంలో నానబెట్టిన మసాలా పేస్ట్ కొద్దిగా వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మరలా స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు అలాగే బాడిగకాయలు అంటే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని చివరిగా కరివేపాకు కూడా వేసి ఆ తాలింపుని బిసిబేళి బాత్ పైన వేసుకుని సర్వ్ చేయాలి. అంతే, కర్ణాటక ఫేమస్ వంటకం బిసిబేళి బాత్ రెడీ.
సుమలత, వేడివేడిగా బిసిబేళ బాతు రాయితాతో కలిపి తింటే సూపర్గా ఉంటుంది. రాయితా కాంబినేషన్. రాయితా కాంబినేషన్. ఓకే, టేస్ట్ చూసి చెప్పమ్మా. వెరీ నైస్. ఈ కర్ణాటక వంటకాలకి బిసిబేలి బాత్కి కొన్ని సపరేట్ మసాలాస్ ఉంటాయి కదండి, వాంగి బాత్ అవన్నీ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా. దీనికి మీరు చూపించిన మసాలా వాళ్ళకి తెలిసిపోయింది. సో చాలా మందికి ఈ వంట నేర్పించేశారు మీరు ఈరోజు. థ్యాంక్ యూ. సూపర్ అండి, చాలా టేస్టీగా చేశారు. విజయరవి గారు చెప్పండి. మంచి కర్ణాటక వంటకాలు తినిపించారండి మాకు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత చక్కటి వంటకాలు మీరు మాకు చూపించినందుకు జీ తెలుగు మీ ఇంటి వంట వారి నుండి ఈ అందమైన చీర కానుక మీకు కూడా థ్యాంక్స్ అండి. నేను ఎన్నాళ్ళ నుంచో మీ ఇంటి వంటలో పార్టిసిపేట్ చేయాలని చాలా ఆశ ఉంది. జీ తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, సో యువర్ మోస్ట్ వెల్కమ్. మళ్ళీ కూడా ఇంకా కొత్త వంటలు ఏవైనా కర్ణాటక రెసిపీస్ ఇంకా నోరు నుంచి వంటకాలతో రావచ్చు. వాళ్ళు కూడా రావచ్చు. ఓకే, అలాగే మీరు కూడా రావచ్చండి. ఇవ్వండి ఈనాటి కర్ణాటక వంటకాలు. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేత హైదరాబాద్ మలక్పేటలో ఉంటున్న జి లక్ష్మీరెడ్డి. లక్ష్మీరెడ్డి గారు, మీరు రాసి పంపించిన మష్రూమ్ మసాలా కర్రీ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ట్రిప్లెక్స్ వారి బహుమతి మీకు అందుతుంది. మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్కారం.